ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అనుభవమైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ ను సవాల్ చేసేందుకు భారత్ 5 బౌలర్లతో బరిలోకి దిగే ప్లాన్ లో ఉంది. బుమ్రా తిరిగి రావడంతో టీమిండియా బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. ఇప్పటికే టీమిండియా స్క్వాడ్ లో 5 పేసర్లను తీసుకున్న బీసీసీఐ ఇప్పుడు హర్షిత్ రాణాను కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇంగ్లాండ్ తో జరిగే మొదటి టెస్టుకు 5 బౌలర్లతో బరిలోకి దిగాలని భారత్ చూస్తుందంట. ఆల్రౌండర్లు మినహాయిస్తే కేవలం బౌలర్లే 5 తీసుకోవాలని చూస్తోంది. పేస్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, హర్షదీప్ సింగ్ ఉండగా ఆ లిస్టులోకి ఇప్పుడు హర్షిత్ రాణా కూడా చేరనున్నాడు. పేస్ కు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్లపై బహుశా టీమిండియా 4 పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షిత్ రాణాని తీసుకునే అవకాశం ఉండవచ్చు. ఇటీవల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో సెంచరీ చేసిన శార్దూల్ ఠాకూర్ కి ప్లేయింగ్ 11 లో చోటు దక్కవచ్చు. రాణా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ రాణిస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజాతో పాటు తెలుగుదేశం నితేష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా ఉన్నప్పటికీ రిషబ్ పంత్ కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. యశస్వి జైస్వాల్ తో రాహుల్ ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరుణ్ నాయర్ కి ఫస్ట్ ప్లేస్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 4వ స్థానంలో గిల్ ఆడతాడని అంచనా వేస్తున్నారు. ఈ నెల 20న లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ ఇండియా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.